హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు అయితే మనం ఇంగ్లీష్ లిటరేచర్లో మనం షార్ట్ స్టోరీలో ఒక భాగమైన ఇంజన్ ట్రబుల్ గురించి మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ ట్రబుల్ అనే ఈ షార్ట్ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు అంటే నేను డీటెయిల్గా రాసుకున్న నోట్స్ అండి. సో అది మొత్తాన్ని కన్వే చేసి నేను డీటెయిల్గా రాసుకున్న నోట్స్ అండి. ఇది ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ప్రిపేర్ అవుతున్నారో మనకి 60 మార్క్స్ కంటెంట్ ప్లస్ గ్రామర్ వస్తుంది కదండి. దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కంటెంట్ వైజ్ లిటరేచర్. సో స్టార్ట్ స్టోరీ, ఆ షార్ట్ స్టోరీలో ద బెట్, ఇంజన్ ట్రబుల్ ఈ రెండు టెట్టుకున్నాయండి. దాంట్లో ఇంజన్ ట్రబుల్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తానండి. సో ఇంజన్ ట్రబుల్ దీన్ని రాసిన వ్యక్తి ఆర్కే నారాయణ్. సో ఈయన ఎప్పుడు పుట్టారు అని అంటే 10th అక్టోబర్ 1906లో పుట్టారు. 10th అక్టోబర్ 1906లో మద్రాసులో జన్మించారు. ఈయన పుట్టింది మద్రాసు, చనిపోయింది మద్రాసే అండి. సో ఈయన డెత్ ఎప్పుడంటే 13 మే 2001 చెన్నై. సో అప్పుడు మద్రాస్, ఇప్పుడు చెన్నై అని ప్రొనౌన్స్ చేస్తున్నామండి, అంతే. సో ఈయన అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నారు అని అంటే 94 ఇయర్స్ వరకు ఈయన జన్మించే ఉన్నారండి. సో ఈయన మెంటార్ అంటే ఈయన నార్మల్గా ఒక తెలుగు రైటర్. ఈయన పోయమ్స్ని కానీ అంటే ఈ షార్ట్ స్టోరీస్ని కానీ నావల్స్ని కానీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన ఆయన గురువు ఎవరు అని అంటే, ఆయన మెంటార్ ఎవరు అంటే గ్రహం గ్రీని అనే ఇంగ్లీష్ రైటర్. ఈయన రాసేవన్నిటిని ట్రాన్స్లేట్ చేస్తారండి. ఇది చాలా ఇంపార్టెంట్, గ్రహం గ్రీని. సో అదేవిధంగా ఈ ఆర్కే నారాయణ్ గారి ఫుల్ ఫామ్ వచ్చి అంటే ఫుల్ నేమ్ వచ్చి చూస్తే రాశీపురం కృష్ణస్వామి నారాయణ్. చాలా ఇంపార్టెంట్ అండి, బిట్సే పడేటివే 1 మార్క్ ఖచ్చితంగా, ప్రీవియస్వి అవన్నీ కూడా కలిపి రాసున్నానండి. నెక్స్ట్ నేను పేపర్ ఖచ్చితంగా చేస్తాను, అంటే ఈ ఇంజన్ ట్రబుల్ ఎలాంటి బిట్స్ వస్తాయి అని. రాశీపురం కృష్ణస్వామి నారాయణ్. ఈయన ఎక్కడ జన్మించారు? మద్రాస్. సో ఆయన ఫుల్ ఫామ్ ఆర్కే నారాయణ్ అన్నాం. ఆర్కే నారాయణలో ఆర్కే ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. రాశీపురం కృష్ణస్వామి నారాయణ్. సో హిస్ ఫస్ట్ నవల్ స్వామి అండ్ ఫ్రెండ్స్ పబ్లిష్డ్ ఇన్ 1935. ఆయన ఫస్ట్ నవల్ ఏంటి అని అంటే స్వామి అండ్ ఫ్రెండ్స్ ఆయన ఫస్ట్ నవల్ అండి. సో అదర్ నవల్స్ ఆర్ ఆయన ఇంకా రాసిన ఇతర నవల్స్ ఏంటంటే ద ఇంగ్లీష్ టీచర్, మిస్టర్ సంపత్, ద గైడ్. ఆయన రాసిన ఇతర గ్రంథాలు ఏంటంటే ద ఇంగ్లీష్ టీచర్, ద గైడ్, మిస్టర్ సంపత్, ద ఇంగ్లీష్ టీచర్, మిస్టర్ సంపత్ అండ్ ద గైడ్. ఆయన అదర్ నవల్స్ అండి. సో ద గైడ్ మేడ్ హిమ్ టు రిసీవ్ సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ 1960. సో ఈ గైడ్ అనే ఏదైతే నావల్ ఉందో ఆ నవల్ ఆయనకి ఎలాగంటే సాహిత్య అకాడమీ అవార్డు తీసుకునే విధంగా ఆయనకు ఆ గైడ్ అనే నవల్ చాలా హెల్ప్ చేసిందంటండి. సో ఈ 1960లో ఆయన సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోవడం జరిగింది. హిస్ క్యారెక్టర్స్ రివాల్వ్ అరౌండ్ ద లైఫ్స్ అండ్ హోప్స్ ఆఫ్ యావరేజ్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్. సో ఈయన కథలు ఎక్కువ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్స్ని బట్టి, వాళ్ళ మూమెంట్స్ని అంటే లైఫ్ స్టైల్స్ అవి క్యాప్చర్ చేసే విధంగా ఉంటాయంటండి. అంటే ఎక్కువ మిడిల్ క్లాస్ పీపుల్, లోయర్ క్లాస్ వాళ్ళ లైఫ్స్, వాళ్ళ హోప్స్, వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ జీవన విధానం మీద ఈయన చేసేవాడంటండి. అదేవిధంగా ఈయన స్టోరీస్లో అంటే ప్రతి ఒక్క రచయిత ఒక ఇమాజినరీ ప్లేస్ ఉంటుంది, అంటే ఒక ఊహారాత్మక కళ, అంటే ఒక ప్లేస్ ఉంటుంది వాళ్ళకంటూ, ఈ ప్లేస్ అని చెప్పి. అలాగా ఈయన ఆర్కే నారాయణ్ గారు యూజ్ చేసిన ప్లేస్ ఏంటి అంటే మాల్గుడి. ఈయన యూజ్ చేసిన ప్లేస్ ఏంటండి? మాల్గుడి. ఇది ఇంపార్టెంట్ అండి. ద ప్లేస్ విచ్ వాజ్ యూజ్డ్, ఇమాజినరీ ప్లేస్ విచ్ వాజ్ యూజ్డ్ బై ఆర్కే నారాయణ్ అని వస్తే మాల్గుడి ఈజ్ ద ప్లేస్ అని. అమాంగ్ 34 నవల్స్, ఆయన రాసిన 34 నవల్స్ రాశారండి ఆయన. దాంట్లో నేను ద బెస్ట్ చెప్పబోతున్నాను చూడండి. సో ద బెస్ట్, ద ఇంగ్లీష్ టీచర్, వెయిటింగ్ ఫర్ మహాత్మా, ద గైడ్, ద ఇంగ్లీష్ టీచర్, మిస్టర్ సంపత్, ఇవన్నీ మనం చెప్పాం. అంటే గైడ్ సాహిత్య అకాడమీ ఇది కూడా తెచ్చిందని. దాంట్లో 35లో బెస్ట్ ద ఇంగ్లీష్ టీచర్, ద గైడ్, వెయిటింగ్ ఫర్ ద మహాత్మా, ద మెయిన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి, ద మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి, ద వెండర్ ఆఫ్ స్వీట్స్ అమ్మే వ్యాపారి, ద వెండర్ ఆఫ్ స్వీట్స్, ఏ టైగర్ ఫర్ మాల్గుడి. ఇవన్నీ వచ్చి ఈయన స్టోరీస్ అండి. అదేవిధంగా షార్ట్ స్టోరీస్ ఈయన రాసిన సమ్ ఆఫ్ ద షార్ట్ స్టోరీస్ అంటే లాలీ రోడ్, ఏ హార్స్ అండ్ 2 goats అండ్ అదర్ స్టోరీస్, ఏ హార్స్ అండ్ 2 goats, అండర్ ద బ్యానియన్ ట్రీ, ద గ్రాండ్ మదర్స్ టేల్. ఇవన్నీ నేను రాసిన షార్ట్ స్టోరీస్. ఇందులో ఇంజన్ ట్రబుల్ కూడా ఒక షార్ట్ స్టోరీ అండి. సో హీ రిసీవ్డ్, ఆయనకి ఎలాంటి అవార్డులు వచ్చాయి అని అంటే సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది. అదేవిధంగా ఏసీ బెన్సన్ మెడల్ కూడా వచ్చిందండి ఫ్రమ్ రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ అండ్ హార్మోనీ. సో ఈ రాయల్ సొసైటీ వాళ్ళ నుంచి ఈయనకి ఏసీ బెన్సన్ మెడల్ కూడా వచ్చింది. సో ఇక్కడ మనం చూస్తే ఇంజన్ ట్రబుల్ ఇస్ ఎ షార్ట్ స్టోరీ రిటర్న్ బై ఆర్కే నారాయణ్ ఇన్ హిస్ బుక్ మాల్గుడి డేస్. సో ఈయన ఏ బుక్ నుంచి ఇంజన్ ట్రబుల్ అనేది రాశారు అని అంటే మాల్గుడి డేస్ అనే బుక్లో నుంచి ఈయన రాయడం అయితే జరిగింది. పబ్లిష్డ్ ఇన్ 1943 బై ఇండియన్ త్రూ పబ్లికేషన్స్ అనే ఒక సంస్థ, 1943లో మాల్గుడి డేస్ అనే బుక్లో నుంచి ఈ షార్ట్ స్టోరీని తీసుకోవడం జరిగిందండి.
సో అనుకున్నంత షార్ట్ ఏమి ఉండదండి. స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో చూద్దాం. అదేవిధంగా యాజ్ అనానిమస్ నరేటర్ టెల్స్ ద స్టోరీ ఇన్ ఫస్ట్ పర్సన్. సో మనకి నార్మల్‌గా తెలుసండి ప్రొనౌన్స్ వైస్ మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, 3 పర్సన్స్ ఉంటారని. ఒక్కొక్క రైటర్ ఒక్కొక్కటి వాడుకుంటారు. అదేవిధంగా ఈయన ఏం యూజ్ చేశాడు అనంటే ఈయన ఫస్ట్ పర్సన్ యూజ్ చేశాడు. ఎగ్జామ్‌లో వస్తదండి. అందుకని నేను దాన్ని రెడ్డింగ్‌తో రాసాను. ఏ పర్సన్ యూజ్ చేశారు అంటే ఫస్ట్ పర్సన్ అంటే అతను మొత్తము అంటే నేను అనే సబ్జెక్ట్ భావంతో చెప్తారు. అంటే ఇక్కడ రైటర్ టాక్ టు పర్సన్ అతనితో మాట్లాడినట్టు అండి. అదేవిధంగా మనం ఇక్కడ చూడాలి ఈ షార్ట్ స్టోరీ ఏదైతే ఇంజన్ ట్రబుల్ ఉందో దీన్ని మాల్గుడి డేస్ అనే బుక్లో నుంచి తీసుకోవడం జరిగింది. 1943లో ఇండియన్ త్రూ పబ్లికేషన్స్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు స్టోరీకి వస్తే నేను ఫస్ట్ మీకు ఒక స్టోరీ చెప్పేస్తానండి. దాని తర్వాత నేను దాంట్లో ఉండే ఇంపార్టెంట్వి నేను రాసుకున్నవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫాస్ట్గా. సో స్టోరీ ఏంటి అంటే ఓపెన్ చేయగానే ఒక టౌన్, మాల్గుడి టౌన్ అండి. ఆ మాల్గుడి టౌన్లో ఒక సర్కస్ జరిగిందండి. ఆ సర్కస్ని కండక్ట్ చేసిన వ్యక్తి షోమ్యాన్. అది ఆ సర్కస్ కంపెనీ పేరు వచ్చి ద గైటీ ల్యాండ్. అది ఎక్కడ స్టార్ట్ చేశారంటే జిమ్ఖానా గ్రౌండ్స్లో పెట్టారండి. జిమ్ఖానా అనే గ్రౌండ్స్లో పెట్టారు సర్కస్ని. సో ఆ సర్కస్ పెట్టాక లోపలికి ఒక్కొక్క రోజు ఒక ఎంట్రన్స్ టికెట్ 500 దాకా ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ లోపలికి వచ్చాక అప్పట్లో ఏంటంటే ఫోన్స్ అవి లేకపోతే సర్కసే కదండి మెయిన్. అందరూ బాగా వచ్చేవాళ్ళు. అలా వచ్చినప్పుడు లోపల అంటే గేట్ దగ్గర ఒక రోజుకి 500 ఏం చేస్తున్నాడు ఆ సర్కస్ ఓనరు. ఆ షో పేరేంటి గైటీ ల్యాండ్ సర్కస్ కంపెనీ నేమ్. అదేవిధంగా లోపల రకరకాల స్టాల్స్ ఇప్పుడు మనం నార్మల్గా ఎక్కడైనా ఏదైనా ఎగ్జిబిషన్ పెట్టారు. అక్కడికి వెళ్తే గిఫ్ట్ స్టాల్ అని లేదా గేమ్ స్టాల్ అని లేదా బాల్ షూటింగ్ గేమ్స్ అని అలా రకరకాలుగా పెడతారు కదా. అక్కడ వీళ్ళు స్టంట్లు వేసే స్టాల్స్ డిఫరెంట్ పెట్టారు. ఒక్కొక్క దాంట్లో చూడాలంటే 2 అనాస్ పే చేయాలి. సో ఎవ్రీ గేమ్కి 2 అనాస్ పే చేయాలి చూడాలి అని అనుకుంటే, లోపలికి వెళ్ళి చూడాలి అనుకుంటే. అదేవిధంగా దీనిలో మనకి స్టోరీ చెప్పే వ్యక్తి టాక్టివ్ మ్యాన్. అతని టాక్టివ్ మ్యాన్ అని అంటారు. సో ఇతను అక్కడ సర్కస్లో భాగంగా ఒక లాటరీ కూడా పెట్టారండి. ఆ లాటరీలో పార్టిసిపేట్ చేయాలంటే 8 అనాస్ చాలు. 8 అనాస్. సో అదేవిధంగా అంటే అక్కడ చిన్న వస్తువు సూది నుంచి పెద్ద వస్తువు అన్నీ ఉన్నాయి. ఒక పెద్ద వస్తువుకి కవర్ వేసి అక్కడ పెట్టున్నారండి. 8 అనాస్ కట్టి ఈయన కూడా పార్టిసిపేట్ చేశారు. ఎవరు మన హీరో టాక్టివ్ మ్యాన్ పార్టిసిపేట్ చేశాడు. బాగానే ఉంది. ఇతని టికెట్ నెంబర్ వచ్చి 1005 అంటే 1005 అండి టికెట్ నెంబర్. ఏమైందంటే ఈయన అప్పుడు డ్రా తీశారు. వచ్చిన లిస్ట్ అన్నీ చదువుతారు. వీళ్ళకి కెమెరాస్ వచ్చాయి. అంటే ఏమేమి వస్తువులు ఉన్నాయంటే కెమెరాస్ ఉంది, రోడ్ ఇంజన్ ఉంది, స్వింగ్ మిషన్ ఉంది, అదేవిధంగా సోప్ కిట్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయండి. సో 8 అన్నాస్తో ఏదైనా వస్తాయి. ప్రతి ఒక్కరికి గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్ రావాలే ఉండదు. సో ఈయన టికెట్ నెంబర్ ఎంత 1005. సో ఇక్కడ ఏం జరిగిందంటే వెంటనే డ్రా తీశారు కదండి. డ్రా తీయంగానే మన టాక్టివ్ మ్యాన్కి కెమెరా వచ్చిందా, రోడ్ ఇంజన్ వచ్చిందా అంటే రోడ్ ఇంజన్ వచ్చింది. రోడ్ ఇంజన్ అది సర్ప్రైజ్ అసలు. ఏంది రోడ్ ఇంజన్ వచ్చిందా అన్నట్టు అందరూ చూసి షాక్ అయ్యాడండి. సో వెంటనే ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. వీడిని ఇతను ఏదైతే టాక్టివ్ మ్యాన్కి ఇది రోడ్ ఇంజన్ వచ్చిందో అందరూ చూసి నవ్వుతూ ఉన్నారు. ఇతనికి అర్థం కాల, అరే ఏందిరా ఇంత పెద్ద వస్తువు వచ్చింది, నేను ఎలా ఎత్తుకోబోవాలి దీన్ని అని చెప్పి ఇంక సర్కస్ అతన్ని అడిగాడు ఆ షో మ్యాన్ని. అయ్యా ఏంటి దీని పరిస్థితి అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు ఎవరు వచ్చిన గిఫ్ట్లు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారయ్యా, నువ్వు గిఫ్ట్ను కూడా నువ్వు తీసుకెళ్ళిపో, గెలుచుకున్నది ఇక్కడ పెట్టుకోవడానికి వీలు లేదు అని అంటారు. అంటే నేను ఒకదాన్ని ఎట్టెత్తుకోపోతాను, నాకు డ్రైవింగ్ రాదు, ఎవరైనా మీ డ్రైవర్ ఉంటారు కదా మీ డ్రైవర్ని పంపి అంటే ఆయనకి నేను 100 రూపీస్ పర్ ద జాబ్, నెలకి 100 రూపాయలు కట్టాలా, మళ్ళీ రోజుకి 5 రూపాయలు కట్టాలి ఆయనకి. మళ్ళీ అంటే నెలకి 100 రూపాయలు అండ్ రోజుకి 5 రూపాయలు కట్టాలి. అందుకని నేను ఇక్కడ దాకా తీసుకొచ్చి పెట్టేదాకా ఉంచి ఇప్పుడు తరిమేశాను, నేను డ్రైవర్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు అని చెప్పి, మేమైతే ఏం చేయలేమయ్యా నువ్వు తీసుకోపోవాల్సిందే అని అంటే, అయ్యో ఏందిరా ఇది గిఫ్ట్ ఇచ్చినట్టే ఇచ్చి ఏంది బాధ నాకు అని అనుకుంటే లోపల షోమ్యాన్ ఒకటి చెప్పాడు, ఏంది సర్కస్ ఉండడు, నేనైతే నీకు ఒక హెల్ప్ చేస్తాను. ఇక్కడ ఎన్ని రోజులు సర్కస్ ఉంటుందో నేను చెప్పలేను, జనాల్ని బట్టి 10 డేస్ ఉండొచ్చు, 20 డేస్ ఉండొచ్చు, 25 డేస్ ఉండొచ్చు. ఈ సర్కస్ అయిపోయే లాస్ట్ రోజు నేను మాత్రం మేము మా వస్తువులు ఏవైతే టెన్స్ టీన్స్ అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాం, నీ వస్తువు మాకు సంబంధం లేదు, అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాము. సో ఈ జిమ్ఖానా గ్రౌండ్స్లోనే మాకు సంబంధం లేదని చెప్పి లెటర్ రాయించుకుంటాడు. ఇతను సంతకం పెట్టి కూడా ఇంటికి వచ్చేస్తాడు. మనోడు చాలా అంటే ఎలా అంటే వైఫ్కి నేను బిజినెస్ చేస్తానని చెప్పి వైఫ్ దగ్గర ఉన్న ఒక్కొక్క గోల్డ్ నగ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి తీసుకొని వచ్చి ఈయన ఇల్లు నడుపుతున్నాడండి. ఈయనకి ఇంటి రెంట్ ఎంత అంటే 4 రూపీస్ అంటండి. ఇంటి రెంట్ 4 రూపీస్. సో మనోడు తిరుగుతూ ఉన్నాడు. అంటే కనీసం ఈ వాడికి అంటే టాక్టివ్ మ్యాన్కి ఆ ఇంజన్ ట్రబుల్ని చూసి అంటే ఇంజన్ని చూసి అంటే ఆయనకి ఇంజన్ ట్రబుల్ కాదులేండి. సో అది ఏదైతే మన రోడ్ రోలర్ ఉందో దాన్ని చూసి అతనికి దానికి మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చేసిందండి. రోడ్ ఇంజిన్ ఎలాంటి ఇంట్రెస్ట్ అంటే దాని మీద ఒక కైండ్ ఆఫ్ లవ్ పెరిగింది.
దాన్ని మనం ఎట్లా కుక్క పిల్లని సాక్కున్నట్టు భుజం అలా రోజు వెళ్ళి చూసుకునేవాడు. రోజు వెళ్ళి చూసుకున్నాడు. ఆ సర్కస్ ఉన్నన్ని రోజులు చూసుకున్నాడు. ఆ సర్కస్ వాళ్ళు ఒకరోజు వెళ్ళిపోయారు. మున్సిపాలిటీ నుంచి తనకి లెటర్ వచ్చింది. ఇక్కడ జిమ్‌ఖానా హౌస్‌లో మీ రోడ్ ఇంజిన్ ఉంది. మీరు దాన్ని తొందరగా తీసుకెళ్ళాలి. లేకపోతే మీకు ఫైన్ పడతది అని చెప్పి. అయ్యో! వీళ్ళు వెళ్ళిపోయారా అని చెప్పి ఇతనికి ఏమీ అర్థం కాలే. ఇప్పుడు దాన్ని ఎట్ట తీసుకురావాలి? సో, ఇతనేమో గట్టిగా ట్రై చేస్తున్నాడు. దానికి ఎవరికైనా అమ్మేద్దామా అని. లేకపోతే మార్కెట్‌లోకెళ్ళి దాన్ని తుక్కగా ఇస్తా. ఎవరికి నచ్చిన పాటు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పినా గానీ, ఓపెన్ ఛాలెంజ్ చేసినా గానీ ఎవ్వరు రావట్ల. ఇతనికేం అర్థం కాలే. ఏం చేయాలి? ఏంది అని. ఇక చేసేదేమీ లేక వెళ్ళి ఆ మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడుకొని 1 మంత్‌కి ₹10 చప్పున అది నేను 3 మంత్స్ కడతానయ్యా అంటే ₹30 3 మంత్స్ కడతానయ్యా అని ఒప్పించుకొని వచ్చాడు. కానీ ఇక్కడ ఏందంటే అతను రాసిన రిక్వెస్ట్ లెటర్ ఎలా అంటే, సార్ మేము ఉండేది ఒక రెంట్ హౌస్‌లో. మా ఇంటి రెంట్ ₹4 దీనికి 10 నేను 2 రెంట్స్‌కి పే చేయాలి. సో, ఆలోచించండి కొంచెం అర్థం చేసుకోండి. సో, దీనికంటే నేను ఎక్కువ పే చేయలేను. అందుకని 1 మంత్‌కి ₹10 అలా 3 మంత్స్ నేను మీ గ్రౌండ్ యూజ్ చేసుకుంటాను అని చెప్పి. సో, ఈ 3 డేస్ భలే తిరిగాడు మనోడు. అంటే ఈ 3 మంత్స్ అంటే ఎక్కడైనా సేల్ అయిపోద్దేమో అని. ఎక్కడా అవ్వల. ఫస్ట్ ఈ అమ్మడానికి వెళ్ళిన ప్రయత్నాల్లో అతను చేసిన మొదటి ప్రయత్నం ఏంటి అంటే, ద లోకల్ కాస్మోపాలిటన్ క్లబ్‌కెళ్ళాడండి. అంటే ఇప్పుడు క్లబ్స్ ఉంటాయి కదండీ కొన్ని ఈ టెన్నిస్, ఫుట్బాల్ మనకి సుబ్బారెడ్డి స్టేడియం ఎలా అండి నెల్లూరులో, ఆ విధంగా ఈయన లోకల్ కాస్మోపాలిటన్ క్లబ్‌కి వెళ్ళాడు. సో, అక్కడ ఏంటి అంటే అదొక టెన్నిస్ కోర్ట్ అండి. అతనికి వెళ్ళి ఆ క్లబ్ ఓనర్‌తో మాట్లాడాడు. అయ్యా మీరు టెన్నిస్ ఇక్కడ ఆడతారు కదా! మీకు గ్రౌండ్ సాఫ్ చేయడానికి కావాలి కదా! మా రోడ్ ఇంజిన్ కొనుక్కోకూడదా అని అడుగుతాడు. అతను పైనుంచి కిందకి ఇతను చూసి చాలులేవయ్యా పో అని చెప్పి అన్నాడు. సో, ఫస్ట్ టాక్ టు మ్యాన్ ఎవరితో మాట్లాడారని కూడా అడుగుతారండి. సో, అలా గుర్తుపెట్టుకోండి లోకల్ కాస్మోపాలిటన్ క్లబ్. సో, ఇంక చేసేదేం లేక ఇక ఏం చేయలేక గమ్ముగా వెళ్ళిపోతాడండి. ఇంకా అతను ఏం ఒప్పుకోపోయేసరికి సరే సెకండ్ ఎవరి దగ్గరికెళ్తాడంటే మున్సిపల్ చైర్మన్ దగ్గరికెళ్తాడండి. ఎవరైతే రోడ్లు వేస్తారో అతను మున్సిపల్ చైర్మన్ దగ్గరికెళ్ళి, అయ్యా మీరు రోడ్లు వేస్తారు కదా! రోడ్లు వేయడానికి రోడ్ ఇంజిన్ కావాలి కదా! నా దగ్గర ఉందయ్యా. నేను ఇలా కొనుక్కున్నానయ్యా. మీరు తీసుకొని నాకు ఇలా 8 అనాస్ పెడితే నాకు ఇక్కడ సర్కస్‌లో గిఫ్ట్ వచ్చింది. మీరు తీసుకోండయ్యా అంటే ఆ మున్సిపల్ చైర్మన్ ఇతని పైనుంచి కింద చూసి ఈయన కూడా నవ్వు ఇతని టాక్ టు పర్సన్‌కి నచ్చల. చూసి ఈడు కొనేటట్లు లేడు. ఈడు ముష్టి మొహంలాగా ఉన్నాడని చెప్పి వచ్చేస్తాడు. ఇంకా ఇతను అక్కడేమో దానికేమో 3 నెలలు పూర్తయిపోయింది. దీన్నేమో కొనేవాళ్ళు ఏమి లేదు. ఇతను చేసేది ఏమి లేక ఒక పూజారి లోకల్ టెంపుల్‌లో పూజారిని వెళ్ళి అడ్వైస్ అడిగితే పూజారి ఏం చెప్పాడంటే, నేను ఒక ఎలిఫెంట్‌ని ఇస్తాను. మా టెంపుల్ ఎలిఫెంట్‌ని ఇస్తాను. సో, దాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు లాక్కో అని చెప్పంటే, ఎలిఫెంట్ ఒక్కటే రోడ్ ఇంజిన్ లాగలేరు కదా! అని ఇతను 50 కూలీస్‌ని కూడా పెడతాడండి. రోడ్ ఇంజిన్ 50 కూలీస్‌ని అంటే ఇది ఎలిఫెంట్ అనుకోండి. ఎలిఫెంట్ రోడ్ ఇంజిన్‌ని లాగుతది దారాలు కట్టి. 50 పీపుల్ దాని వెనకాల నుంచి నెడతారు. వీరెంతమంది 50 పీపుల్ రోడ్ వెనకాల నుంచి నెడతారు ఆ రోడ్ ఇంజిన్‌ని. సో, అలా నెట్టి చేద్దాము అని చెప్పి అనుకున్నాడు. ఏదైతే ఏమైంది వాళ్ళ ఫ్రెండ్ ఒకతను ఒకటి చెప్పాడంట. మాది ఆ పక్కనే గ్రౌండ్ ఉంది కదా! రోడ్డు మీద దానిలో పెట్టుకో. ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అంటే ఒక 10 మంత్స్ కానీ 11 మంత్స్ కానీ నీకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు తీసుకొని వెళ్ళిపో. మాకు ఇబ్బంది ఏం లేదు. మాది ఖాళీ ల్యాండే కదా! అన్నాడంట. సరేలే తీసుకొచ్చి దానిలో పడేద్దాము. నేను ఇప్పుడు కట్టలేకపోతున్నాను. మొదలే మా ఆవిడ గోల్డ్ అంతా తీసుకొచ్చి పెడుతున్నాను. ఇంక నా వల్ల అయ్యేటట్లేదు అని చెప్పి బిజినెస్ అని కదండీ చెప్పి తీసుకొచ్చాడు. ఇంట్లో నేను ఇలా పెట్టున్నానంటే తంతది కదా! అందుకని ఇంక చేసేదేం లేక తీసుకోపోవడానికి ఆ ఎలిఫెంట్‌ని తీసుకొని వచ్చాడు 50 కూలీస్‌కి. ఆ 50 కూలీస్‌కి ఈచ్ వన్‌కి 8 అనాస్ ఇస్తానని చెప్పి ఒప్పుకున్నాడంట అండి. ఎన్ని అనాస్? 8 అనాస్ నేను ఇస్తాను అని చెప్పి 50 కూలీస్ తీసుకొచ్చాడంట. ఆ ఎలిఫెంట్‌కి ₹7 అలాగే 1 డేకి ₹7 అలాగే 1 ఫీడ్ ఒక రోజుకి ₹7 ఇవ్వాలి. ప్లస్ దానికి భోజనం పెట్టాలి. ఆ నిబంధన మీద ఎలిఫెంట్ తీసుకొస్తాడు. బానే ఉంది. బయటికి లాక్కొచ్చాడు. అదేవిధంగా మాల్గుడి నుంచి మద్రాసు తీసుకోపోవాలనుకున్నారు కస్టమర్‌కి. కానీ ఏమీ కుదరలేదు. మాల్గుడి అనే టౌన్ నుంచి మద్రాసుకి వెళ్ళి దాన్ని అమ్మాలనుకున్నాడు. కానీ అది కుదరల. ఇంకా చేసేదేమీ లేక ఇది. ఇప్పుడు ఆ రోడ్ ఇంజిన్ నడపడానికి ఒకటి కావాలి కదా! అందుకని ఒక డ్రైవర్‌ని పెట్టుకుంటాడండి. ఆ డ్రైవర్ ఎవరు అని అంటే జోసెఫ్ అనే డ్రైవర్. ఆ డ్రైవర్ నేమ్ జోసెఫ్. ఈ డ్రైవర్ ఎవరు అంటే డిస్మిస్డ్ బస్ కండక్టర్ అండి. బస్ డ్రైవర్. ఇతను బాగా నడపలేదు. ఏదో యాక్సిడెంట్ చేశారని తీసేసిన ఒక డ్రైవర్ అండి. ఇతన్ని ఇంకా మనోడికి గతి లేక మనోడు ఇతన్ని పెట్టుకున్నాడండి. సో, ఇతన్ని పెట్టుకున్నాడు. ఇంకా పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తారండి. జిమ్‌ఖానా గ్రౌండ్స్ ముందు జనాలు ఎలా వచ్చారంటే ఒక వెల్లవలాగా వచ్చారు. అది ఏంటంటే ఏం జరుగుతుంది అని క్యూరియాసిటీగా చూడడానికి వచ్చారు. సో, మొత్తానికి ఎట్టకేలకి మనోడు బయటికి తీసుకొని వచ్చారు దాన్ని. తీసుకొని వచ్చేదాకా బాగుందండి. తీసుకొని వచ్చాక ఒక షాక్. అదేంటి అనంటే ఎలిఫెంట్ ఒక పక్కన లాగుతుంది. మన జోసెఫ్ స్టీరింగ్ ఒకవైపు తిప్పాల్సింది ఇంకో వైపు తిప్పాడు. ఆ టైర్‌లు ఒకవైపు వెళ్ళిపోతున్నాయి. మనోళ్ళు నెట్టేవాళ్ళు ఎవరికి పట్టినట్టు వాళ్ళని నెట్టేస్తున్నారు 50 మంది కూలీలు. ఇంకా అది అటు తిరిగి, ఇటు తిరిగి ఈ క్రౌడ్ ఒకటి అలాచలమైపోయి ఏం జరుగుతుంది అని చెప్పి పిచ్చిగా అయిపోయి మనోళ్ళు ఏమైందంటే ఆ ఎలిఫెంట్ పోయి ఈ రోడ్‌లో ఎలిఫెంట్ పోయి ఒక కాంపౌండ్ వాల్ పెద్దది జిమ్‌ఖానా గ్రౌండ్ ఉంటే దాన్ని వెళ్లి గుద్దేశారండి.
దాన్ని వెళ్ళి గుద్దేశారు. గుద్దడం కూడా అయిపోయిందండి. సో దాన్ని వెళ్ళి గుద్దేశారు. సో ఇంక గుద్దంగానే సో ఇక్కడ మీకు కనిపిస్తుంది వెళ్ళి గుద్దంగానే ఇప్పుడు మనోడు చేసేది ఏమిలా ఆ కాంపౌండ్ వాల్ ఓనర్ ఎవడైతే ఉన్నారో వచ్చి చంప పగలు కొట్టారు మన టాక్టివ్ మ్యాన్ది. ఎవడన్నా చంపగలు కొడుతారు కాంపౌండ్ వాల్ ఓనర్. ఇందిరా ఇది అని చెప్పి అడిగితే దానికి మాటలు లేవు. ఇప్పటికి ఇతనికి వచ్చిన సమస్యలు ఏంటి? కాంపౌండ్ వాళ్ళు కట్టియాలి, ఎందుకంటే పగలు కొట్టాడు కదా, ఇంకా కాంపౌండ్ వాళ్ళు కట్టియాలి. 50 మెంబర్స్కి వేజెస్ ఇవ్వాలి, 50 మంది పెట్టిన కూలలు నెట్టడానికి వాళ్ళకి ఇవ్వాలి, జోసఫ్కి ఫీజు ఇవ్వాలి, అలాగే మెడిసిన్ అయితే ఏనుక్కి దెబ్బ తగిలిందంట, ఏనుక్కి ఇప్పుడు ఇంజురీస్కి డబ్బులు ఇవ్వాలి, ట్రీట్మెంట్ చేయించాలి, అదేవిధంగా 7 రూపీస్ ఇవ్వాలి, మీల్ పెట్టియాలి, అదేవిధంగా ఇక్కడ నుంచి వెంటనే రోడ్ ఇంజన్ తీసేయాలి. ఈ 5 ప్రాబ్లమ్స్ వెంటనే పట్టుకున్నాయి. దీంతోపాటు స్పెషల్ ఏంటంటే పోలీసులు వచ్చి మన టాక్టివ్ పర్సన్ తీసుకుపోయి జైల్లో పెట్టారు. దాని తర్వాత ఒక కొంతసేపటికి మళ్ళీ ఒక తర్వాత ప్రాబ్లము సాల్వ్ చేయమని చెప్పి ఇతను రిలీజ్ చేశారు ప్రీ అప్పుడు కండిషన్స్ మీద. తర్వాత ఒక స్వామీజీ షో జరుగుతూ ఉంది అక్కడ ఈవినింగ్కి. ఇప్పుడు ఏమనుకున్నాడంటే ఇంటికి వెళ్ళంగానే ఏంది వాళ్ళ ఆవిడ చెప్తాగానే ఇప్పుడు చేసేది ఏమీ లేక మొత్తం నిజం చెప్పేస్తాడు. వాళ్ళ ఆవిడ ఏడ్చి నేను మా నాన్నకి చెప్పి నేను వెళ్ళిపోతాను ఇలా చేసావని చెప్పంటే, ఇంకా వాళ్ళ ఆవిడ గోల్డ్ కూడా పెట్టారు కదా, ఇంకో గోల్డ్ కూడా అడగద్దని అవి నేను మా నాన్నకి చెప్పి వెళ్ళిపోతాంటే వెళ్ళిపో అని చెప్పి ఇతను ఏం ప్లాన్ వేసాడు, నేను మా ఊరికి వెళ్ళిపోతాను, మా ఊరు ఎవరికి తెలియదు కదా, మా ఆవిడ కూడా తెలియదు కదా, నేను మా ఊరికి వెళ్ళిపోతాను, మా ఆవిడ వాళ్ళ పుట్టింట్లో ఉంటుంది, నేను మా ఊరికి వెళ్ళిపోతాను, సో ఈ రోడ్ ఇంజన్ ఎవరో ఒకరు తీసుకోపోతారు లేదా తట్టే ఉంటుంది, నేను చెప్పులని ఆడగట్టేదిరా స్వామి, ఏంది పోక నాకే దొరకాలా, వాళ్ళు పనే చేయలేదు కానీ ఇప్పుడు వాళ్ళకి 50 వేజెస్ కట్టాలా, వాళ్ళు అంతే కదండి. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు గుద్దించాక ఏడోళ్ళు పారిపోయారు, ఇంకా ఎవరిని ఎట్లా కడతారు, 50 వేజెస్ కట్టాలా. మళ్ళీ ఆ ఏనుగు లాక్కోపోయి పక్కన పెట్టి దాన్ని గుద్దుకుంది, నేను గుద్దమన్నా దానికి, అయినా గుద్దుకుంది, దానికి దెబ్బ తగిలింది, ఇప్పుడు దానికి డబ్బులు పే చేయాలి. ఆ కాంపౌండ్ వాళ్ళు నేను ఇరగమన్నా, అది ఇరిగి పొడి అయిపోయిందంట, ఇప్పుడు దాన్ని కట్టియాలి. అదేవిధంగా ఈ జోసఫ్ వీడు అసలు బాగుని ఉంటే ఎంత ఉంటుందో, ఒకవైపు తిప్పమంటే ఇంకోవైపు తిప్పి వీడు పోయాడు, వీడికి ఇప్పుడు నేను ఫీ ఇవ్వాలి, అయ్యా నా వల్ల కాదు ఇది, ఇప్పుడు అందులో జిమ్ఖానా గ్రౌండ్లో ఇప్పుడు దాకా 30 రూపీస్ కట్టి ఇది అవన్నీ అయ్యే కాదు, 8 అవర్స్ పెట్టి ఒక పెద్ద ట్రబుల్నే తీసుకొని వచ్చుకున్నాను నేను, ఒక ట్రబుల్ని తెచ్చుకున్నాను, ఇక్కడ ఇంజన్ ట్రబుల్ కదా, ఇంజన్ అంతా బాగుంది, ఒక ట్రబుల్ని తెచ్చుకొని ఎత్తి మీద వేసుకున్నాను అని చెప్పి అనుకున్నాడు మనోడు. తర్వాత ఈవిడికి ఒక స్వామీజీ షో జరుగుతూ ఉంది. సరే స్వామీజీ షో కదా అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ ఎగ్జైటెడ్గా వెళ్ళారు. దీనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ టికెట్ అండి, డబ్బులు ఏం కట్టవల్ల, అందరూ ఫ్రీ. సో ఈ స్వామీజీ ఎవరు తీసుకొచ్చారు అంటే మున్సిపల్ చైర్మన్ తీసుకొచ్చాడు. ఈ స్వామీజీ కొన్ని యోగా ఫీట్స్ చేశాడండి, ఒక 8 యోగా ఫీట్స్ చేశాడు. ఆ 8 యోగా ఫీట్స్ ఏంటో మనం చూద్దాం. సో ఈ బిట్ ఆఫ్ గ్లాస్ ముక్కలు తినేస్తున్నాడు అండి. అదేవిధంగా లే ఆన్ స్పైక్ బోర్డ్స్, సో మేకులు కూర్చున్న బోర్డు మీద పడుకుంటున్నాడు. డ్రాంక్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాసిడ్స్, అన్ని రకాల కైండ్స్ ఆఫ్ యాసిడ్స్ని తాగేస్తాడండి. లిక్విడ్ వైట్ హాట్ ఐరన్ నెయిల్స్, అప్పుడే కాల్చిన ఇనుము ఉంటుంది కదండి, ఐరన్ రాడ్, దాన్ని నాకుతున్నాడు, అంటే అతను నాలుగు ఏం కావట్లా. స్వాలోడ్ షార్ప్ నెయిల్స్, మేకులు పొడుగ్గా ఉండి కూసుగా ఉండే మేకుల్ని మింగేస్తున్నాడు. స్టాప్డ్ హార్ట్ బీట్, అతను ఊపిరి తీసుకోవడం ఆపేశాడు. బరిడ్ హిమ్సెల్ఫ్ అండర్ గ్రౌండ్, అతను జీవ సమాధి చేసుకుంటున్నాడు, అయినా కానీ అతనికి ఏం కావట్లా. ఇతను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే స్వామి జన్ ద పర్ఫార్మెన్స్ బికాస్ ద సర్వైవింగ్ హ్యూమానిటీ. అతను గురువు గారు చెప్పారు ఏంటి, యోగా యొక్క ఫలితాన్ని అందరికీ చూపించాలి, అదేవిధంగా ద పవర్ ఆఫ్ యోగా చూపించాలి, అలాగే హ్యూమానిటీ మానవులకి సేవ చేయడం, యోగా యూజెస్ తెలియాలి అని చెప్పడం వల్ల అతను ఇవన్నీ చేయడం. అతను లాస్ట్ ఫీట్ ఒకటి చేశాడండి, అది చేయాలనుకున్నాడు. అదేంటి అని అంటే అతను వెంటనే ఈ మున్సిపల్ చైర్మన్ని పిలిచి నాకు రోలర్ కావాలి, నేను రోలర్ని నా పైకి ఎక్కించుకోవాలి, నువ్వు వెంటనే తీసుకొని రా అని అంటాడు. సో ఇంకా మన మున్సిపల్ చైర్మన్ దగ్గర రోలర్ ఆడుందా లేదుగా, మన టాక్టివ్ మ్యాన్ పోయి కొనయ్యా అంటే పైనుంచి కింద చూసాడు కదా, మన టాక్టివ్ మ్యాన్ ఏం చేశాడు, అప్పుడు పైన ఉన్నాడు, ఇంటి పై నుంచి వస్తూ ఉన్నాడు ఇవన్నీ, ఎందుకంటే ఫ్రీయే కదా, పైచామా నుంచి వెంటనే పైచామా నుంచి ఆయన దగ్గర ఆడుంది టాక్టివ్ మ్యాన్, ఆయన ఎవరి దగ్గర ఉంది టాక్టివ్ మ్యాన్ అంటాడు, ఆయన దగ్గర ఆడుంది రోలర్, నా దగ్గర ఉంది, ఆయన ఒక వేస్ట్, ఆయన దగ్గర రోలర్ ఉండదు ఏముండదు, ఆయన మళ్ళీ మున్సిపల్ చైర్మన్ అని చెప్పాను. కానీ ఇంకా మున్సిపల్ చైర్మన్కి ఏం అర్థం కాలేదు, ఎందుకంటే ఆ రోజు అప్పుడు అవమానించాడు కదా టాక్టివ్ మ్యాన్, అందుకని అయ్యా నా దగ్గర రోలర్ ఉంది, నేను మీకు ఇస్తాను, మీరు ఏమైనా చేసుకోండి, బట్ అయిపోయాక అది తీసుకొని ఆడ పెట్టేసేయండి, దాని దగ్గర డ్రైవర్ అయితే నా దగ్గర లేరు అని చెప్పంటే, డ్రైవర్ ఎందుకు, నా శిష్యుడు ఉన్నాడు ఇంకోటి, అతనికి డ్రైవింగ్ వచ్చి అతను ఏ బండి నడిపేస్తాడంటే అతను గురించి నేను రెడీ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. మన స్వామీజీ తల కింద ఒక దిండు, కాలు దగ్గర ఒక దిండు పెట్టుకొని ఇంకా పడుకుంటాడండి. సో నా తల మీద కాలు మీద కాదు, నేను చెప్పిన పాటలో బార్డర్ గీసుకొని ఈ బార్డర్ మీద వెళ్ళాలి అని చూపిస్తాడు. సో ఈ బార్డర్ మీద బండి వెళ్తే ఏం కాదు అని చెప్తాడు. సో మనోళ్ళు రెడీ అవుతారు, మొత్తం అందరు క్యూరియస్గా చూస్తూ ఉంటారు, ఏం జరుగుతుంది, బండి స్టార్ట్ చేస్తారు, ఒక మూమెంట్ ఇస్తారు, ఈ లోపల పోలీస్ బండి వచ్చింది ఆపమంటారు. ఏంది పోలీస్ బండి అంటే వాళ్ళు ఒక నోటీస్ తీసుకొస్తారు, ఏంటి అంటే మీరు ఇలాంటి స్టంట్స్ ఇవన్నీ మాల్గుడి టౌన్లో చేయడానికి వీల్లేదు, అదేంటి అని అంటే మా యొక్క ఎవరైతే మేయర్ ఉన్నారో ఆ మేయర్ వాళ్ళు చెప్పారు. సో ఈ
అంటే నేను ఓం అనే మాట చెప్తాను, అప్పుడు స్టార్ట్ చేయండి, నా పైకి రావాలి అని చెప్తాడు. కానీ ఈ లోపల ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ బ్రౌన్ ఎన్వలప్ని తీసుకొని వస్తాడు. అంటే లెటర్ బ్రౌన్ కలర్ ప్యాకెట్లో ఉన్న లెటర్ తీసుకొస్తాడు. సో మీరు 2 ఫినిష్ చేయడానికి మేయర్ ఒప్పుకోవట్లేదండి ఈ మాల్గుడిలో. అది పొటాషియం సైనైడ్ మింగడం ఒకటి, ఇంకోటి మీ రోడ్ ఇంజన్ని రన్ దిస్ ఇంజన్ ఓవర్ వచ్చేస్తే మీ ఉండే పై నుంచి ఈ రోడ్ ఇంజన్ని మూవ్ చేయడానికి రెండింటికి ఒప్పుకోవట్లేదు. నేను ఎన్నెన్నో ఊళ్ళు చేశానండి, ఈ ఊళ్ళో చేయకూడదు ఏంటి అని అంటే, అయ్యో మీరు ఏ ఊళ్ళో చేసుకోండి, మా ఊరు దాటి వెళ్ళిపోయినా చేసుకోండి, కానీ ఈ ఊళ్ళో మాత్రం చేయొద్దు, ఇది మేయర్ ఆర్డర్ అని చెప్పి ఆ పోలీసు వాళ్ళు చేయలేదు. ఇంకా ఇతను కోపం వచ్చిపోయింది స్వామీజీకి, మా గురువు గారు చెప్పిన మాట నన్ను చేయట్లేదు, ఇదేం ఊరు, ఇదేం మేయరు, ఇదే మున్సిపల్ చైర్మన్, నేను వెళ్తున్నాను చిప్ప అని అన్నారు. ఆ అసిస్టెంట్ నేను మా గురూజీ లేదు, నేను ఎందుకుంటాను, నేను కూడా పోతాను అని అంటే, అతను వెంటనే వచ్చి అయ్యా టాక్ టు మ్యాన్, అయ్యా నువ్వు పోతే పోయావు, మీ గురువు గారు చేయకపోతే చెప్పాను, ఇది పెట్టండి అంటే, మేమే చేయట్లేదు, నేను ఎందుకు పెడతాను ఈ బండిని, నాకు అవసరం లేదు, పో అని చెప్పి అని అంటారు. ఇతనికి ఇంకా ఉన్న ఆశ పోయింది, చేసే ఇది పోయింది. ఆ స్వామీజీ ఏదో పెడతాడు అయిపోయిందని. ఇప్పుడు దాన్ని ఫస్ట్ నడిపింది ఎవరు, జోసఫ్. సెకండ్ నడిపింది ఎవరు, స్వామీజీ. సో ఒక ఆశ ఉంది, అయ్యా ఇప్పుడు నన్న పెడతారులే అని చెప్పి, అది కూడా పోయింది. ఇంకా చేసేది ఏమిలా, వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. వాళ్ళ ఆ నైట్ ఏమైందంటే వాళ్ళ ఏరియాలో నార్థన్ స్టేట్స్లో లైక్ నార్త్లో భూకంపం వచ్చింది. సో ఆ భూకంపం రావడం వల్ల అక్కడ బాగా డ్యామేజ్ అయింది. సౌత్లో మాత్రం ఎర్త్ షేక్ అయిందండి, ఎర్త్ మాత్రమే షేక్ అయింది. అంటే మన టాక్టివ్ మన మంచం మీద పడుకుంటే మంచం నుంచి దొల్లి కింద పడ్డాడు. సో ఇప్పుడు వాళ్ళ ఆవిడేమో వెళ్ళిపోద్ది పుట్టింటికి, ఈయనేమో ఊరికి వెళ్ళిపోవాలి, ఈ రోడ్ ఇంజన్ వదిలేసిపోదాము అని చెప్పి లాస్ట్ చివరాకని చూసుకొని పోదాం, ఎందుకంటే దానికి ఒక్క పిల్లగా ఎంతో ఇష్టపడ్డాడు కదా, చూద్దామని వెళ్ళాడు. సో ఈ లోపల ఏమైందంటే అతన్ని సేవ్ చేసిన ఒకే ఒక థింగ్ ఉంది అంటే నేచర్. ఆ నేచరే. ఎందుకు అలాగా అని అంటే ఏం లేదండి, అక్కడ పక్కనే ఆ కాంపౌండ్ వాళ్ళకి పక్కనే బావి ఉండింది. ఆ కాంపౌండ్ వాళ్ళు ఆ బావి రెండు, ఆ కాంపౌండ్ వాళ్ళు ఓనర్దే బావి ఉండింది. అక్కడ బండి లేదు. ఆ కాంపౌండ్ వాళ్ళు గుద్దేసింది కదా, గుద్దేసిన అక్కడే ఉండిపోయింది కదా బండి, అక్కడ బండి లేదు. ఏడైపోయిందని ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి ఎత్తుకొని చూసుకుంటా ఉంటే మన టాక్టీ మనం ఒక బావి ఉంటే ఆ బావిలోకి బండి ముందుకు దిగిపోయింది. అంటే చక్రాలు పెట్టుకొని ముందుకి బావిలోకి పడిపోయి వెనకాల బాడీ ఏమో పైకి లేసిపోయింది. ఇంకా ఇతనికి ఏం అర్థం కాల. ఆ ల్యాండ్ లార్డ్ వచ్చాడు బయటికి ఇతను రాగానే, కట్టడానికి వచ్చావా వాళ్ళని. ఇంకా లోపల బావి చూడడానికి చూడితే ఇతను మామూలుగానే ఇతను ఆ గుద్దిన కాంపౌండ్ మరి అట్టకట్టాలి దేవుడు అనుకుంటే ఇప్పుడు ఆ బావిలో నుంచి ఎట్లా ఆగాల. ఇతను వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకుపోయి ల్యాండ్లో పెట్టాలంటేనే కుదరలేదు, ఇప్పుడు దాన్ని బావిలో నుంచి తీసేది ఎట్టా అని చెప్పి దేవుడా ఏంది ఇది అని ఆలోచించే లోపలే దేవుడా ఏంది ఇది ఆలోచించే లోపలే అతనికి ఒక విముక్తి వచ్చిందండి. అదేంటి అని అంటే ఆ ఓనర్ వచ్చి, అయ్యా నువ్వు దీన్ని ఏం చేయబడలేదు, అలాగే వదిలేసి మున్సిపాలిటీ వాళ్ళు నన్ను ఈ నీళ్లు పాడైపోయి వాసన వచ్చేస్తున్నాయి, ఈ బావి మూసేయమన్నారు, ఈ బావి ఏమో చాలా లోతుగా ఉంది, దీంట్లో నీళ్ళు అంత మట్టి ఎట్ట వేయాలో నాకు అర్థం కాలేదు, సో మంచి పని అయింది, ఈ బండి వెళ్ళిపోయి దాంట్లో పడిపోయింది, ఇప్పుడు నేనేం చేయబడలేదు అని అంటే, అట్టెట్ట వదులుతాను, నువ్వు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టపడలేదే, నేను కట్టుకుంటాను వెళ్ళిపోండి, అట్టెట్ట ఒప్పుకుంటాను, నేను ఇంతమంది 50 మెంబర్స్కి కూలీ ఇవ్వాలి, ఎలిఫెంట్కి బాడుగి ఇవ్వాలి, అలాగే మా వైఫ్ నగలు పెట్టాను, జిమ్ కార్నర్ హౌస్లో పెట్టడానికి నాకు ఇంత ఖర్చు అయింది అని మొత్తం చెప్తే, అదంతా నేను కడతానయ్యా అని చెప్పి ఒప్పుకొని ఆ ల్యాండ్ లార్డ్ అతను యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఇతనికి ప్రాబ్లం సాల్వ్ అయింది. ఆ విధంగా దాని నుంచి రిలీఫ్ పొందాడు. ఇంకొక ఫైన్ డే అతను అక్కడ నడుచుకుంటూ వాల్ నుంచి వెళ్తూ మన బండి ఎట్టుందా అని చెప్పి తొంగి చూస్తే దాని చుట్టూ సిమెంట్ పూసి సో దాన్ని అలాగా నీట్గా సాఫ్ చేసి ఉన్నారంటండి. సో ఇది ఇంజన్ ట్రబుల్ స్టోరీ. ఇంజన్ టాక్ టు మ్యాన్ ఎలా ట్రబుల్ చేసింది అని చెప్పి. సో ఇంజన్లో ట్రబుల్ అని కాదు. సో దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే, సో స్పీడ్గా చూసేద్దామండి, ఆల్రెడీ ఇప్పటికే ల్యాగ్ అయిపోయింది. సో ఇవ్వండి, ఏ టౌన్ ఇది అంటే మాల్గుడి టౌన్. ఇన్స్టిట్యూషన్ పేరు ఏంటి అని అంటే సర్కస్ కంపెనీ ఇన్స్టిట్యూషన్ పేరు ద గైటీ ల్యాన్. అది ఎక్కడ పెట్టారు, జిమ్ఖానా గ్రౌండ్లో పెట్టారు. దాని ఓనర్ ఎవరు, షోమ్యాన్ దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు. సో ఏ టౌన్లో, మాల్గుడి టౌన్లో. మనీ రిసీవ్డ్ ఏ డే, ఒక రోజులో మనీ ఎంత వచ్చాయంటే వాళ్ళకి సర్కస్ స్టార్టింగ్లో 500. ఒక్కొక్క గేమ్ని చూడడానికి ఎంతెంత పే చేయాలి, 2 hours. సో ఈ స్టోరీ మొత్తం ఎవరు చెప్తున్నారు, టాక్ టు మ్యాన్ చెప్తున్నారు. సో ఫస్ట్ పర్సన్ కదా, టాక్ టు మ్యాన్ చెప్తున్నారు. సో అతను లాటరీ టికెట్ ఎంత పెట్టి కొన్నారు, 8 hours. దానిలో ఏమేమి ఇస్తారు, కెమెరా, రోడ్ ఇంజన్, స్వింగ్ మిషన్, ఏవైనా కుట్టు మిషన్ ఏవైనా ఇస్తారు. సో ఇతనికి వచ్చిన టికెట్ నెంబర్ ఎంత, 1005,005. దీనిలో ఉండే 2 క్యారెక్టర్స్ ఏంటి, రోడ్ ఇంజన్, టాక్ టు మ్యాన్. అదేవిధంగా ఇతను ఆ సర్కస్ ఓనర్ ఏం చెప్పాడు, నేను డ్రైవర్కి ఎంత పే చేస్తున్నానని చెప్పాడు, 100 రూపీస్. అదేవిధంగా 5 రూపీస్ ఏ డే, 100 రూపీస్ మంత్లీ, 5 రూపీస్ ఏ డే. 4 ల్యాండ్ అంటే సాడ్ అని అర్థం అండి, అంటే మీనింగ్ అది నార్మల్గా ఇంకేం లేదు. 10 రూపీస్ ఇతను జిమ్ఖానా గ్రౌండ్స్లో రెంట్కి పెడతానన్నప్పుడు అతను ఎంతకి ఒప్పుకున్నాడు, మంత్కి 10 రూపీస్, 3 monthsకి 30 రూపీస్. అతను రెంట్ ఎంత పే చేస్తున్నానని చెప్పాడు, 4 రూపీస్. దాని లోకల్ ఫస్ట్ ఇతను టాక్ టు మ్యాన్ ఆ బండి అమ్మడానికి వెళ్ళి కనుక్కున్నప్పుడు ఏ క్లబ్స్కి వెళ్ళాడు, ఫస్ట్ దాని లోకల్
కాస్మోపాలిటన్ క్లబ్కి వెళ్ళాడు ఫస్ట్. తర్వాత మున్సిపల్ చైర్మన్ని కలవడానికి వెళ్ళాడు. సో ఈ కాస్మోపాలిటన్ క్లబ్లో ఏ స్పోర్ట్ నడుస్తుంది, ఈ టెన్నిస్ కోర్ట్స్ అనేటివి ఉన్నాయి. అదేవిధంగా థర్డ్ ఎవరిని మీట్ అయ్యాడు, ఈయన ప్రీస్ట్ని, పూజాని మీట్ అయ్యాడు. అతను ఏం చెప్పాడు, ఎలిఫెంట్ని ఇస్తాను అని చెప్పాడు. ఇతను 50 కూలీస్ ఇతనే తెచ్చుకున్నాడు, వాళ్ళు టెంపుల్లో ఇవ్వలేదు. 50 కూలీస్ ఇతను తెచ్చుకున్నాడు, ఎలిఫెంట్ని తీసుకోమని చెప్పారు. ఈ 50 కూలీస్ ఒక్కొక్క కూలీకి ఎంత ఇవ్వమని చెప్పారు, 8 అన్నాస్ ఇవ్వాలి అని చెప్పారు. ఎలిఫెంట్కి ఎంత అని చెప్పారు, 7 రూపీస్ 1 ఫీట్ ఏ డే. మాల్గుడి టు మద్రాస్ నడవాలి అంటే మాల్గుడి టు మద్రాస్ వెళ్ళి కస్టమర్ తీసుకొచ్చి అమ్మేయాలి అని అనుకున్నాడండి. అతను అనుకుంది దాని తర్వాత బండి పెట్టేసి. తర్వాత ఈ డ్రైవర్ నేమ్ ఏమిటి, జోసఫ్. సెకండ్ డ్రైవర్ ఎవరు, ఆ స్వామీజీ యొక్క అసిస్టెంట్. ఇతను డిస్మిస్డ్ బస్ డ్రైవర్. ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ Gymkhana ground, the elephant went in one way and the 50 coolies pushed another way, and the rest Joseph turned the wheel in opposite direction and hit the opposite compound wall and reduced a good length to of it powder. సో ఇక్కడ ఏంటంటే మొత్తం పౌడర్ చేసేసాడంట కాంపౌండ్ వాల్ మొత్తం ఇలా చేసి జోసఫ్. సో అతనికి వచ్చిన 5 ప్రాబ్లమ్స్ ఏంటి, కాంపౌండ్ వాల్ కట్టడము, 50 మెంబర్స్కి వేజెస్ ఇవ్వడము, జోసఫ్ ఫీ ఇవ్వడము, మెడిసిన్ ఫీ, కాస్ట్ ఆఫ్ మెడిసిన్ ఫీ ఫర్ ద ఎలిఫెంట్కి ట్రీట్మెంట్ చేయించడము. సో ఇంజన్ని ఇక్కడ నుంచి వెంటనే మూవ్ చేయడం, అవన్నీ. స్వామీజీని తీసుకొచ్చింది ఎవరు, మున్సిపల్ చైర్మన్. ఆ స్వామీజీ చేసిన యోగా ఫీడ్స్ ఎన్ని, 8. గ్లాస్ టమ్లర్స్ తినేయడం, గ్లాస్ పీసెస్ని మైకుల మీద పడుకోవడము, అన్ని రకాల యాసిడ్స్ తినేయడం, హాట్ ఐరన్ని బొరాట్స్ని నాకడం, సో షార్ప్ నైల్స్ని మింగేయడం, స్టాపింగ్ హార్ట్ బీట్, బరేడ్ హిమ్సెల్ఫ్ అండర్ గ్రౌండ్, రోడ్లని పైకెక్కించుకోవాలని చూడడం. సో ఇక్కడ మనల్ని ఏది కాదు అని అడుగుతారండి, ముందు తెలిస్తే కదా ఏది కాదు అని మెన్షన్ చేయడానికి, అందుకని. నెక్స్ట్ స్వామీజీ ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ, సో హ్యుమానిటీ, మానవత్వం పెంపడం కోసము. అదేవిధంగా యోగా, వాళ్ళ గురూజీ చెప్పిన మాట మీద యోగా యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం కోసం. సో ఈ కాంపౌండ్ వాళ్ళు దేనికి ఆపోజిట్గా ఉంది, జిమ్ఖానా గ్రౌండ్స్. ఇది జిమ్ఖానా గ్రౌండ్ అనుకోండి, జిమ్ఖానా గ్రౌండ్కి ఆపోజిట్గా ఉండే కాంపౌండ్ వాళ్ళని గుద్దారు. సో అదేవిధంగా సిగ్నల్ గివెన్ బై స్వామీజీ, ఏం సిగ్నల్ ఇస్తానని చెప్పాడు, ఓం అని చెప్తే స్టార్ట్ చేయమని చెప్పాడు. ద పోలీస్ ఇన్స్పెక్టర్ బాడీ ఎలాంటి కవర్ ఎన్వలప్ తీసుకొచ్చాడు, బ్రౌన్ ఎన్వలప్ తీసుకొచ్చాడు. అదేవిధంగా 2 ఫీడ్స్ ఆర్ నాట్ అలౌడ్ అన్నాడు. ఏంటవి, పొటాషియం సైనైడ్ని మింగడము, అదేవిధంగా రోడ్ ఇంజన్ని చెస్ట్ పైన నడపడం అని. ఫైనల్లీ హూ సేవుడ్ టాక్ టు మ్యాన్ నేచర్, కాంపౌండ్ వాల్ ఓనరు, ఓనరు ఇద్దరు సేమ్. ఆ వెల్లో దిగిపోయింది, ఆ విధంగా అతని ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. దట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ అండి. చాలా లాగ్ అయింది, బట్ దీని నుంచి ఇంపార్టెంట్ 2 బిట్స్ అయినా ఖచ్చితంగా వస్తాయి, టెట్కి వస్తాయి, డిఎస్సికి వస్తాయి. సో మరిన్ని ఇంగ్లీష్ లిటరేచర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో ఇక్కడ రాసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ అండి.